నమస్తే, వెల్కమ్ టు వార్తా కిరణం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం, పలు కీలక నిర్ణయాలు. ఏపీలో లా అండ్ ఆర్డర్ దారుణంగా పడిపోయింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలు. కర్ణాటక సీఎంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ. ఎర్రచందనం స్మగ్లింగ్ను అడ్డుకోవడానికి సహకరించాలని విజ్ఞప్తి. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి. ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద నీటి విడుదల. ఇక డీటెయిల్స్ చూస్తే, సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గుంటూరు జిల్లాలోని పార్టీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ భవన్లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. దాదాపు 3 గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఇందులో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టడంతో పాటు జన్మభూమి 2ను అతి త్వరలో ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో పేదరిక నిర్మూలనపై విస్తృతంగా చర్చించారు. దీంతో పాటు అతి త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేయాలని చంద్రబాబు నిర్ణయించడం జరిగింది. పల్నాడులో వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగరాజు కిడ్నాప్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంటూ ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాగరాజుకు ఏమైనా హాని జరిగితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై నాగరాజును కిడ్నాప్ చేశారని, ఆయన కుటుంబ సభ్యులపై కూడా దాడి చేశారంటూ అంబటి రాంబాబు మండిపడ్డారు. వెళుతుంటే ఆటోని ఆపి వాళ్ళ బావమరిదిని, తల్లిని, చెల్లిని కొట్టి దారుణంగా ఈడ్చుకు వెళ్ళి స్కార్పియోలో ఎత్తుకుపోయారు. ఇది జరిగింది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లో వినుకొండలో వెల్లటూరు రోడ్డులో జరిగినటువంటి సంఘటన. ఎంత దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అతి దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవ్వటమే కాకుండా నడి రోడ్డు మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, నడి రోడ్డు మీద కిడ్నాపులు జరుగుతూ ఉన్నాయి. ఈ ఒంటేరు వీరయ్య అనే అతను వాస్తవానికి మాచర్ల నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి మీద మొన్న పెట్టినటువంటి కేసులో ఈజ్ ఆల్సో ఎన్ అక్యూజ్డ్. బెయిల్ మీద బయట ఉన్నాడు. భయపడి వినుకొండ వచ్చి వాళ్ళ బావమరిది దగ్గర తలదాచుకుంటూ కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆటోలో కూరగాయలు తీసుకొని వెల్లటూరు రోడ్లో వేరే చోటకు వెళుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు, రౌడీలు దారుణంగా వచ్చి ఆటో ఆపి వాళ్ళ బావమరిదిని కొట్టి నరికి తల్లి చెల్లెలను పక్కకు నెట్టి ఇతన్ని తీసుకొని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోవటం అనే దాన్ని మనం చూస్తే వాళ్ళ రాష్ట్రంలో ఏం జరుగుతుందన్న, రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా? హోమ్ డిపార్ట్మెంట్ పనిచేస్తుందా? పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా? నడి రోడ్డు మీద వినుకొండ లాంటి సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గం, మొన్ననే వినుకొండలో అతి దారుణంగా ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద బహిరంగంగా నరికి చంపినటువంటి వినుకొండలో లా అండ్ ఆర్డర్ లేదే.
ఎవరిని పడితే వాళ్ళని ఎత్తుకుపోతున్నారే. మరి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకొని ఎస్పీ గారితో కూడా మాట్లాడాము. ఆయన కూడా మేము వీఆర్ గోయింగ్ టు యాక్షన్ అండి, మా టీమ్స్ రీచ్ అవుతున్నాయి, మేము యాక్షన్ తీసుకుంటామని ఆయన చెప్పారు. నేను అనేది ఏమిటంటే ఆ వ్యక్తికి, ఒంటేరు నాగరాజు అనేటువంటి వ్యక్తికి ఏ విధమైనటువంటి హాని జరిగినా దానికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. దీని మీద తక్షణం స్పందించాలి. అతన్ని ప్రాణహాని లేకోకుండా కాపాడవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఆయన ఒక కేసులో ముందే అయితే అవ్వచ్చు, అది చట్టపరంగా జరగవలసినటువంటి అంశం. ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు, భయపడి వచ్చి వినుకొండలో తలదాచుకుంటున్నటువంటి సందర్భంలో మాచర్ల నుంచి వచ్చి వినుకొండలో దౌర్జన్యం చేసి ఆయన నెంబర్ కూడా ఇచ్చారు, ఏదో దాని పేరు ఏంటి, వెహికల్ నెంబర్ కూడా దానిలో ఉందని కూడా అది ఒకసారి వెహికల్ నెంబర్ కూడా అది ఎంతవరకు కరెక్టో, మరి నెంబర్ ప్లేట్ మార్చారో నాకు తెలియదు కానీ, అడ్డం తప్పుగా మార్చారో నాకు తెలియదు కానీ దాని నెంబర్ కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. AP 37 CU 9252 కారులో నాగరాజు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు. ఆ కిడ్నాప్ చేసినటువంటి ఉదంతాన్ని కూడా మీకు ఈ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వారు దాన్ని వీడియో కూడా తీశారు. ఆ వీడియోను కూడా చూడండి, నడి రోడ్డు మీద ఏ విధంగా జరుగుతుందో. అయిపోయిందా? తల్లి చెల్లి, ఆయన తల్లి నాగరాజు, తల్లి నాగరాజు చెల్లి, నాగరాజు బావమరిది, ముగ్గురు కలిసి ఆటోలో వెళ్తున్నారు కూరగాయల వ్యాపారం చేసుకుంటూ. అలా బావమరిదేమో నరికారు, అతను పారిపోయాడు పాపం. తల్లి చెల్లి కాళ్ళ వేళ్ళ పడుతున్నా కూడా దారుణంగా ఈడ్చుకొని వెళ్ళి బండిలో ఎక్కించుకుని తీసుకువెళ్తే ఏంటి లాండ్ ఆర్డర్ ఉండట పోయినట్ట ఈ రాష్ట్రంలో? అదేమంటే అసలు లాండ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం నాడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారు. వారిరువురు ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ రాష్ట్ర సీఎంను కలిశారు. సిద్ధరామయ్యకు పుష్పగుచ్చం ఇచ్చి సాలువా కప్పి సత్కరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ను అడ్డుకోవడానికి సహకరించాలని పవన్ కళ్యాణ్ కర్ణాటక సీఎంకు విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణి అటవీ సంరక్షణ అంశాలపై కూడా చర్చించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరిగింది. దీనితో గురువారం ఉదయం ప్రకాశం బ్యారేజీ వద్ద 40 గేట్లు 7 అడుగుల మేర, 30 గేట్లు 6 అడుగుల మేర పైకెత్తి 2,93,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలి రావాలని అధికారులు సూచించారు. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో చొరవ చూపుదామని పేర్కొన్నారు. త్వరలోనే డిఎస్సి పోస్టుల భర్తీతో ఉపాధ్యాయుల కొరత తీరుతుందని పేర్కొన్నారు. అభివృద్ధికి అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దామని అన్నారు. 7,000 రూపాయలు తీసుకున్నారు. 3,000 ఉండే పెన్షన్ 4,000 చేశారు. ఇప్పుడు డిసెంబర్ ఫిబ్రవరి నెక్స్ట్ విద్యా సంవత్సరానికంతా అన్ని పోస్టులు కూడా భర్తీ అవుతాయి. టీచర్లందరూ కావాల్సినంత మంది వస్తారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రాయదుర్గానికి 326 మంది టీచర్లని ఒకే సంవత్సరం ఒకేసారి తీసుకురాగలిగిన. ఈసారి కూడా ఎక్కడా ఖాళీ లేకుండా టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి అందరము కలిసికట్టుగా కృషి చేద్దాం. ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం, అట్లాగే విద్య, వైద్యం, ఇవన్నీ కనీస మౌలిక సదుపాయాలు. ఇవి చేయాల్సిన అవసరం ఉంది. వీటిలో మనం చొరవ చూపాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను పదే పదే చేసే విజ్ఞప్తి ఒక్కటే,
ప్రజలకు దగ్గరగా ఉందాం, ప్రజలకు తోడుగా ఉందాం, ప్రజల బాధల్లో భాగస్వాములు అవుదాం, వాళ్ళ సమస్యల పరిష్కారంలో మనం అందరం కూడా ముందుందామని మనవి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పద్మశాలి కుల వృత్తుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వైసీపీ ఎమ్మెల్సీ మరుగుడు హనుమంతరావు అన్నారు. మంగళగిరిలో భావన ఋషి కళ్యాణ మండపం ప్రారంభం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వీవర్స్కు జీఎస్టీ లేకుండా కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారని అన్నారు. అలానే మగ్గాలు లేని వారికి సొంత ఇల్లు నిర్మిస్తామని చంద్రబాబు ఇచ్చిన హామీకి కృతజ్ఞతలు తెలిపారు. మేము రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పాడు. చాలా సంతోషం మీరందరూ కూడా, అది చాలా గొప్ప విషయం. తర్వాత సొంతంగా మొగ్గాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కట్టుకున్నట్టయితే వాళ్ళకి గృహ నిర్మాణ సదుపాయం, అట్లా కాకుండా అది ఇది మగంగోళ్ళు లేనటువంటి వాళ్ళు, స్థలం లేనటువంటి వాళ్ళు ఉంటే మేమే ఏదైనా చేనేత సెంటర్లో ఒక స్థలం కొని షెడ్లు వేసి వాళ్ళకి పని కల్పించేటటువంటి ఏర్పాటు కూడా చేస్తామని చెప్పారు. చాలా గొప్ప విషయం. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంలో చేనేత పరిశ్రమ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నింటిని కూడా గుర్తులో పెట్టుకోవాలని చెప్పి మీకు ఆ బాధ్యతల్ని మీకు అప్పచెబుతున్నాం. చాలా సంతోషం. తెలుగు చలనచిత్ర సినీ నటుడు సంతోష్ శోభన్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయ వెలుపల సంతోష్ శోభన్తో అభిమానులు, భక్తులు ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. अपना सामान, सेल फोन, चप्पल, बैग में तिरुमला तिरुपति देवस्थान के द्वारा व्यवस्थापित लगेज काउंटर में सुरक्षित रख सकते हैं। रुपया 300 सर्वदर्शन तथा दिव्य दर्शन के लिए आने वाले भक्त अपना बैग क्यू लाइन में जमा करके సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఉచిత ఇసుక విధానంలో ఎంతో స్కామ్ జరుగుతోందని రాజమండ్రి సిటీ వైసీపీ అధికార ప్రతినిధి బిల్డర్ చిన్న ఆరోపించారు. గురువారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజమండ్రి నగర అభివృద్ధికి మాజీ ఎంపీ భరత్ ఎంతగానో కృషి చేశారని అన్నారు. అలాంటి నాయకుడిపై మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విమర్శలు చేయడం దారుణమని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలోని మన లాలా చెరువు దాడితే చాలు మన తిరుపతి కొండ సైజ్ చేశారు ఇసుక అంతా కూడా. మరి ఆ ఇసుక అంతా కూడా ఎంత స్కామ్ చేశారన్నదో జనాలందరూ కూడా తెలుసు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఫ్రీ ఇసుక ఫ్రీ ఇసుక ఫ్రీ ఇసుక అనేసి. మరి చాలా మంది ప్రజలందరూ కూడా ఫ్రీ ఇసుక వస్తుందో డబ్బులు తీసుకుంటున్నారు అన్నది ఒక్కసారి మీరు కూడా జనాల్లోకి వెళ్తే తెలుస్తుంది. ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇసుక ఫ్రీ 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 అంటారు. ఇసుక ఎక్కడ ఫ్రీ ఇస్తున్నారు? ఇసుక ఇంచుమించుగా సుమారుగా ఒక్కొక్క లారీకి 13-18 వేలు కూడా వసూలు చేస్తున్నారు. కావాలంటే మీకు రుజువు చేస్తాం, కావాలంటే మీకు తీసుకునే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కొన్ని మంది. కానీ ఒకటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్గా మన ప్రెస్ మీట్లోని మరి మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్లో ఎవరు దాసిన ప్రసాద్ గారు కానీ ఇంకా ఇతరులందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారు. మరి ఒక పార్లమెంట్గా ఒక ఎంపీ స్థానం చేసి ఒక చీఫ్ విప్గా చేసి ఈరోజు రాజమహేంద్రవరం కూడా మరి మంచి డెవలప్మెంట్ చేసి ఈరోజు రాజమహేంద్రవరం ఇలా ఉంటుంది అని చూపించి ఏకైక వ్యక్తి మార్గాన్ భర్తరామ్ గారు. మరి గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూశారు. మరి ఆయన్ని ఒక పదవి లేదు, ఒక పాటు లేదు, జిల్లా అధికార ప్రతినిధి అని చెప్పుకుంటూ మరి నిజంగా మరి భర్తరామ్ గారిని సన్నాసి అంటున్నాడు. ఏవయ్యా నీకొక్కటే చెప్తున్నాం, ఈరోజు సన్నాసని మేము కూడా అనగలం మీ ఎమ్మెల్యేని ఆదిరెడ్డి వాసు గారిని. కానీ మాకు ఒక వింగిత్ జ్ఞానం ఉంది. ఆ వింగిత్ జ్ఞానం గురించి మేము ఆలోచిస్తున్నాం. ఒక పార్లమెంట్లో ఒక ఎంపీ చేసి పార్లమెంట్ నిధులతోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి ఈరోజు రాజమహేంద్రవరాన్ని బ్రహ్మాండంగా ఒక బెంగళూరు సిటీ కింద చేసిన ఆయన్ని నీ నోటుతోటి వచ్చి సన్నాసి అంటావా? ఏవయ్యా నీకన్నా సన్నాసి ఎవరుంటారు? మీ అనకూడదు కానీ మీ ఎమ్మెల్యేల కనుక సన్నాసి ఎవరుంటారు? రమ్మని చెప్పోసారి మీ ఎమ్మెల్యేలను చూడమని ఒకసారి రాజమహేంద్రవరం ఎలా ఉందో తెలుసు. కూడా ఈరోజు ఏదైనా ఉంటే అభివృద్ధిలో ముందుకు ఉండాలి, అభివృద్ధిలో ముందుకు పోరాడాలి. ఏంటంటా మళ్ళీ మాట్లాడితే నాలికి కోస్తానంటున్నాడు. ఎవరు నాలికి కోస్తావు నువ్వు? ఇవేనా బెండకాయలు, టమాటాలు, వంకాయలు అనుకున్నావు పోయినందుకు? ఏమైనా ఇది
ఓ పంచే, నువ్వు 4 కోస్తానంటే చెప్పు, ఇప్పుడే మేము అందరూ కూడా వస్తాం. ఎక్కడ రమ్మంటావు చెప్పు, నీ ఇంటికి రమ్మంటావా, లేదా నీ పార్టీ ఆఫీస్ రమ్మంటావా, లేదా నడు రోడ్డు మీద నుంచుంటాం, వచ్చి కోసి నీకు దమ్ముందా నీకు? ఏదో మాటలు మాట్లాడటం తగ్గించుకో, పద్ధతిగా ఉండదు. ఎందుకంటే మార్గాన్ని కుటుంబం అంటే ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ప్రాణాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులోని. మేము చెప్పగలం, తల తీసేస్తామని చెప్తాం, కానీ అది కరెక్ట్ కాదు. అది ఏదైనా మనం మాట్లాడినప్పుడు ప్రజా సమయంలో ఉన్నాం, మనం ప్రజలకి ఏం మంచి చేయాలి, ఎలా చేయాలని ఆలోచించాలే కానీ మీ ఇష్టాసనంగా మాట్లాడకూడదు. ఈరోజు మీ ఎమ్మెల్యేలు లగ్గారు, ఎవరికైనా ఒక నవ్వు కానీ ఏమైనా ఉందా? ఎవరికైనా వీఎంలు కూడా ట్యాంపర్ పెట్టి ఒక్కొక్కరు నగ్గిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమైనా సంతోషంగా ఉన్నారు? ఎవరైనా? ఎవరు లేరు. ఎందుకంటే ప్రజలకు అందరూ తెలుసు అది ఏం జరిగింది ఏంటన్నదో. కానీ మీకు మరీ చెప్తున్నాను, ఎవరినైనా సరే ఒక పొలిటికల్గా నాయకులు కానీ, లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఒక ఎంపీ కానీ, ఒక మినిస్టర్ స్థాయి ఎవరినైనా సరే మనం నోరు అదుపులో పెట్టుకోవాలి. 2027వ సంవత్సరంలో జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ ప్రశాంతి అధికారులతో సమీక్ష నిర్వహించారు. బుధవారం రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ల వద్ద చేయవలసిన ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై అధికారులతో చర్చించి సూచనలు చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ముందస్తు కార్యాచరణతో ఉండాలని అన్నారు. congestion develop అవుతుంది. సో ఇక్కడ పర్పస్ ఆర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద విజిటర్ ఈస్ టు హ్యావ్ ఎ డీప్ పేర్ ఘాట్. సో మనము బయట మనం ఎంత ఎక్కువ అకామిడేట్ చేయగలిగినా ఆ అకామిడేషన్ అనేది ప్రపోర్షనల్ గా ఇక్కడ క్రియేట్ చేయలేకపోతే ఘాట్ లో డెఫినెట్ గా మనకి ఏదో ఒక పాయింట్ లో కంజెషన్ వస్తుంది. సో మనం రోడ్స్ ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉండాల్సిన పాయింట్స్ ఏంటంటే ఘాట్ అప్రోచెస్. సో ఎంత ఎక్కువ ఘాట్ అప్రోచెస్ మనం చేయగలిగితే, ఎంత ఫ్రీగా ఘాట్ లోకి ఎవరైనా పంపించగలిగితే అంతే ఫ్రీగా వాళ్ళు వెనక్కి వస్తారు. బికాస్ ఘాట్ లో వెయిటింగ్ పీరియడ్ ఏమి ఉండదు, అక్కడ ఏమి ఎంటర్టైన్మెంట్ అదేమి ఉండదు. దే హ్యావ్ ఎ డిప్ ఆర్ దే డూ సమ్ కైండ్ ఆఫ్ పూజ ఫర్ 5 to 10 minutes. సో వచ్చిన పబ్లిక్ ని ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే 6 lakhs పబ్లిక్ వస్తారు. ఇంపార్టెంట్ డేస్ లో 8 to 10 lakhs అనేటప్పుడు 10 lakhs పీపుల్ ని మనం 24 hours లో మాక్సిమం 12 hours లో ఘాట్ నుంచి బయటికి మనం పంపించగలిగేటట్టుగా మన ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఉండాలి. అలా చేసేటప్పుడు సో ఇప్పుడు మనం ఏవైతే రూట్స్ మన యూసేజ్ లో ఉన్నాయో మన దగ్గర ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ లో, అట్లానే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో, R&D లో కూడా ఎంత పర్ రేట్ ద ఫ్లయింగ్ వెహికల్స్ రేట్ ఎంత ఉంది, ఫుడ్ ఫాల్ ఎంత ఉంది అని తెలుసు. దానిని మనం అనుకునే రేంజ్ పెంచాలి అంటే ఎంత వైడనింగ్ చేయాలి ఎగ్జిస్టింగ్ రోడ్ అనేది మనం. సెకండ్, ఎక్కడ న్యూ రోడ్స్ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 3 roads నుంచి వచ్చిన వాళ్ళందరూ ఒక రోడ్ దగ్గరికి వచ్చేస్తున్నారు. సో 3 roads కి కల్మినేషన్ పాయింట్ ఇస్ 1 road అంటే ఇంకొక రోడ్ క్రియేట్ చేయాల్సిందే. సో కంజెషన్ క్లియర్ చేయడానికి మనం ఎన్ని కొత్త. నర్సీపట్నం శివోహం టీం ఆధ్వర్యంలో బుధవారం సనాతన ధర్మ పరిరక్షణ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రవచనకర్త ఇంద్రగంటి వెంకట గోపాలకృష్ణాచార్యులు మాట్లాడుతూ మానవతా విలువలు, సామాజిక బాధ్యతలతో కూడిన కర్తవ్య ధర్మాలు మరుగున పడుతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో యువతరం వ్యక్తిగత సామాజిక స్పృహ కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. దానిని నిర్వహించడానికి, దాన్ని ఆచరించడానికి సాధికారత సాధించిన వాడు, చదువుకున్నవాడు కావాలి, నాలెడ్జ్ ఉన్నవాడు కావాలి. వాళ్ళే ఎలక్ట్రీషియన్. మనం అంత డబ్బు పెట్టి ఇల్లు పెట్టుకొని ఇంటి కొనుక్కొని పెట్టుకున్నా, మనమే ఇల్లు కట్టుకుంటున్నా, ఎలక్ట్రీషియన్ తెచ్చుకుని ఇంట్లో కరెంట్ ఎలా బాగు చేసుకుంటామో, వేగం అంతే అయినా వేగం ఫలితం అంతే అయినప్పటికీ బ్రాహ్మణుడు వచ్చి మనకి వేద పండితుడు వచ్చి పూజ చేసి వెళ్ళడం అనేది ఒక సాంప్రదాయం. చదువుకున్న తర్వాత వచ్చా పని చేస్తాడు. అలాగే వేదం కూడా పలకాల మీద అధ్యయనం చేయడం. చెప్పండి, మరి వేదాలను కూడా చేయాలి. వేదం ఒక్కటే ఉన్నాయి లోకానికి. బోర్డు తీసుకోవడం, నీళ్లు తగ్గి బోర్డు తీస్తారు కదా, బోర్డు తీసే వ్యవస్థ అది కూడా మనమే తీసుకోండి. అదే బోర్డు తీసేవాళ్ళు మమ్మల్ని నిరాకరించారు, చంద్రాకరం అదేవా ఆలోచించండి ఒకసారి. ఒక్కొక్క వృత్తి ఒక్కొక్క గొప్ప, ఎవరి వృత్తి వారికి గొప్ప. ఏమో అవునా కదా, ఫోటో తయారు చేసేవాడు ఉంటాడు, మనం తయారు చేయగలమా? ఒక డాక్టర్ తయారు చేయగలరా? అందులో విడకుండా తెలిస్తే అంత మాత్రాన అతను
తయారు చేయడం ఒక కళ. దాన్ని మెచ్చుకోవాల్సిన విషయం. వాళ్ళు ఎక్కువ మనం తక్కువ అనే మామూలు ఎప్పుడు కానీ చెప్పలేదు. ఇలాంటి అపప్రదలన్నీ లోకంలో అందరికీ ఇచ్చారు. అంటగట్టే లోకంలో దీనికి ఈ మత దౌర్బల్యం మత ప్రచారం కూడా వచ్చిన తర్వాత ధర్మాన్ని సనాతన ధర్మాన్ని అతి తొందరగా పాడు చేయడానికి ఈ వేదాన్ని పురాణాన్ని అతి సులభంగా వాడుకున్నారు, ఎక్కువగా వాడుకున్నారు. వాడుకుని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.